ఇరాన్ యుద్ధం మరింత తీవ్రమవుతోంది. విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగే ప్రమాదాన్ని కూడా తోసిపుచ్చలేని పరిస్థితి. పవర్, వాటర్ ప్లాంట్లపై దాడులు చేస్తామంటూ ఇరాన్ హెచ్చరికలు ఎందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే గల్ఫ్ అంతా కూడా బ్లాక్అవుట్ తప్పదనే భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాలన్నీ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ట్రంప్ తాజా హెచ్చరికతో ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. 48 గంటల్లో హర్ముజ్ సంధిని ఓపెన్ చేయకపోతే ఇరాన్లో పవర్ గ్రిడ్స్ను పేల్చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తమపై అటాక్ జరిగిన 30 నిమిషాల్లో గల్ఫ్ దేశాల్లో బ్లాక్అవుట్ చేస్తామంటూ ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. వాటర్ ప్లాంట్లను కూడా పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రేంజ్లో ఉన్న గల్ఫ్ తీరంలోని 80% పవర్ ప్లాంట్ల వ్యవహారంలో ఇప్పుడు జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఇరాన్ పవర్ ప్లాంట్లపై ట్రంప్ అటాక్ చేస్తారనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. దాడులు జరిగితే యుద్ధం మరో స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ దాడి జరిగితే అంధకారంలోకి సౌదీ, యుఏఈ, బహ్రెయిన్ దేశాలు నెట్టబడతాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో టూరిస్ట్ ప్లేస్లే టార్గెట్గా దాడులు చేస్తుంది ఇరాన్. మరోవైపు హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటన చేసింది. తమ శత్రు దేశాలకు మినహా ఇతర దేశాలకు అనుమతి ఉంటుందంటూ ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 24 గంటల్లోగా హర్ముజ్ జలసంధిని తెరవాలని, లేదంటే ఇరాన్లోని విద్యుత్ గ్రిడ్లను పూర్తిగా పేల్చివేస్తామంటూ 48 గంటల డెడ్లైన్ జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ తీవ్రంగా స్పందించి కౌంటర్ ఇచ్చింది. తమ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే పశ్చిమాసియాలోని శత్రు దేశాల మంచినీటి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామంటూ ఘాటుగా హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు చేసిన ప్రకటన గల్ఫ్ ప్రాంతంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గల్ఫ్ దేశాల్లో దడ పుట్టిస్తోంది. పశ్చిమాసియాలోని సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ వంటి దేశాలు తమ తాగునీటి అవసరాల్లో దాదాపు 90% సముద్రపు నీటిని శుద్ధి చేసే డీశానిటేషన్ ప్లాంట్లపైన ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్లాంట్లపై చిన్న క్షిపణి దాడి జరిగిన కోట్లాది మంది ప్రజలు తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంటారు. మనం చూడొచ్చు, ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్న విద్యుత్ గ్రిడ్లు, పవర్ ప్లాంట్లు, అలాగే అక్కడ వంటి వాటర్ ప్లాంట్లకు సంబంధించిన ఫోటోలు కూడా మనం స్క్రీన్పై చూస్తున్నాము. ఇక కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ట్వీట్లు అంటే ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది నెటిజన్లు కూడా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి 48 అవర్స్ డెడ్లైన్కి సంబంధించి కొంతమంది ఇచ్చినటువంటి రియాక్షన్స్ కూడా మనం చూడొచ్చు గల్ఫ్ దేశాల్లో. ఒకవేళ అదే కనుక జరిగితే ఇరాన్ బ్లాక్అవుట్ దిశగా వెళ్తే ఇరాన్ సైన్యం కనుక మిగతా దేశాల టార్గెట్లను ఫిక్స్ చేసి అక్కడ మంచినీటి ప్లాంట్లను లేదా విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తే కనుక పూర్తిగా పశ్చిమాసియా అంతా అంధకారంలోకి నెట్టిపడే అవకాశమే కనిపిస్తోంది. ఇక విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే నీటి శుద్ధి కేంద్రాల పునరుద్ధరణ అత్యంత ఖర్చుతో కూడుకున్న పని, ఎక్కువ సమయం కూడా పడుతుంది. అందుకే తమపై దాడి జరిగితే శత్రు దేశాల మనుగడనే దెబ్బతీసేలా ఈ ప్రణాళికను ఇరాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకటనతో అమెరికాకి కాకుండా ఆ దేశ మిత్రపక్షాలైన అరబ్ దేశాలకు కూడా ఇరాన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో హర్ముజ్ జలసంధి వివాదం ఇప్పుడు నీటి యుద్ధం వైపు మళ్లుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ ఇరు దేశాల నుంచి వస్తున్నటువంటి కవ్వింపు చర్యలు, ప్రతిస్పందనలు గల్ఫ్లో యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కించేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పశ్చిమాసియాలో యుద్ధం ఎక్కడికి వెళ్తుందన్న సంకేతాలు కూడా వెల్లువెత్తున్నాయి. ఒకసారి మనం చూడవచ్చు, డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి అల్టిమేటానికి సంబంధించిన ట్వీట్ అది. ఆయన అల్టిమేటం ఇవ్వగానే అరగంటలోనే ఇరాన్ స్పందించింది. మాకే వార్నింగ్ ఇస్తావా, మీ సంగతి ఏంటో చూస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తుంది. మనం చూడొచ్చు ఒకసారి కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో ఉన్నటువంటి ప్లాంట్లకు సంబంధించిన మ్యాప్ ఒకసారి వేయండి. ప్లాంట్లకు సంబంధించిన మ్యాప్ ఒకసారి మనం చూస్తే కనుక ఆ మ్యాప్లో ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్లు, అలాగే ఆ దేశాల్లో ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినటువంటి మొత్తం మ్యాప్లన్నీ కూడా మనం చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. వాటన్నిటి మీద దాడి చేస్తే కనుక తీవ్రమైన ఇబ్బందులు ఉండే అవకాశమే కనిపిస్తోంది. అలాగే తీవ్ర మంచినీటి కొరత, అలాగే ఈ మ్యాప్ చూడొచ్చు ఒకసారి, కువైట్, అలాగే బహ్రెయిన్, ఖతర్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఎందుకంటే అరబ్ దేశాలు వాస్తవంగా మంచినీరు ఉండదు, సముద్రం నీటిని శుద్ధి చేసుకుని తాగుతారు కాబట్టి తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్కే తిరిగి వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియా అంతటా కీలక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ హెచ్చరిస్తుంది.
తమ ఇంధన ఎనర్జీ మౌలిక సదుపాయాలపై శత్రువులు దాడి చేస్తే పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఆస్తులతో పాటు ఆయా దేశాల్లోని ఎనర్జీ అలాగే సమాచార సాంకేతిక సముద్ర జల వ్యవస్థలపై అంటే ఉప్పుతీత మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుంటామంటూ ఇరాన్ మిలిటరీ ఆపరేషన్ కమాండ్ ప్రకటించింది. హర్మూజ్ భద్రతకు యూరోపియన్ దేశాలు, నాటో మిత్ర దేశాలు, ఇతర దేశాలు సహకరించాలంటూ ట్రంప్ కోరుతున్న విషయం తెలిసింది. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ 48 గంటల్లో ఇరాన్ ఎలాంటి బెదిరింపులు లేకుండా పూర్తిగా హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశం విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా నాశనం చేస్తామంటూ అన్నారు. దీంతో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇరాక్ దేశాల్లో పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్ చేసిన దాడులను G7 విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఈ దేశాలపై ఇరాన్ చేసిన దాడులు ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పుగా నిలుస్తున్నాయంటూ ఇరాన్ తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా అన్ని దాడులను నిలిపేయాలంటూ పిలుపునిచ్చారు. సముద్ర మార్గాల రక్షణ, నౌకాయాన భద్రతకు సహకరించాల్సిందేనంటూ హర్మూజ్ జలసంధి సహా కీలక జలమార్గాలు, సరఫరా చైన్ భద్రత, ఎనర్జీ మార్కెట్ల స్థిరత్వం అవసరమంటూ G7 విదేశాంగ మంత్రులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇక ఇరాన్ ఇప్పటికే పలు దేశాలకు సంబంధించి హర్మూజ్ జలసంధిని వినియోగించుకోవచ్చంటూ అనుమతిచ్చింది. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలు హర్మూజ్ జలసంధిని వాడుకోవచ్చంటూ నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం కూడా అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకోవాలంటూ చెప్తోంది. נפילות קשות בנבטים, שומע? וואו, 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 וואו! וואו! הכל נופל לנבטים, אני אומר לך, מתקפה אחת החזקות. ఇప్పటికే గల్ఫ్ దేశాలకు చెందిన చమురు శుద్ధి కేంద్రాలను, అక్కడి రిఫైనరీలను విధ్వంసం చేస్తుంది ఇరాన్. రస్ లఫాన్ వంటి అత్యంత ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కేంద్రాన్ని ఖతర్లో విధ్వంసం చేసింది. అలాగే అరామ్కో, సౌదీ అరేబియాలోని అరామ్కో రిఫైనరీని పూర్తిగా విధ్వంసం చేసింది. దాంతోపాటు బహ్రెయిన్, అలాగే ఇతర కువైట్తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లోని ఆయా చమురు క్షేత్రాలపై విరుచుకుపడింది. దీంతో ఇప్పటికే తీవ్ర సంక్షోభం దిశగా వెళ్తున్న క్రమంలో మరొకసారి ఇరాన్ చేస్తున్నటువంటి హెచ్చరికలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఎందుకంటే అరబ్ దేశాలకు మంచినీరు చాలా కొరత ఉంటుంది. అక్కడ పూర్తిగా ఎడారి ప్రాంతం కాబట్టి సముద్రం నీటిని శుద్ధి చేసుకొని ఆ ప్లాంట్తో వచ్చే నీటినే వాడతారు. అందుకే ఆ గల్ఫ్ దేశాల్లో మంచినీరు సౌకర్యం అనేది చాలా కాస్ట్లీతో కూడుకున్న వ్యవహారం. ఆ ప్లాంట్లను తయారు చేయడానికి ఇప్పటికే వాళ్ళకి చాలా సంవత్సరాలు పట్టింది, చాలా బిలియన్ల ఖర్చు అయింది. ఇప్పుడు కనుక ఇరాన్ ఆ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే మళ్ళీ గల్ఫ్ దేశాలు విలవిల్లాడతాయి. అసలు తీవ్రమైనటువంటి నీటి సంక్షోభం ఏర్పడుతుంది. ఒక్కసారి ఊహించుకొని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. మరి ట్రంప్ వార్నింగ్ ఇచ్చి అల్టిమేటం ఇచ్చి 48 గంటలకు ఆల్రెడీ 24 గంటలు కావస్తుంది. మరి ఈలోపు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఇరాన్ చెప్తున్నట్టుగా ఇరాన్ కనుక ప్రతీకార దాడులు చేస్తే మళ్ళీ ఆ దేశాల్లోని మంచినీటి వ్యవస్థలు, అలాగే అక్కడటువంటి విద్యుత్ వ్యవస్థలపై, పవర్ గ్రిడ్లపై దాడి చేస్తే పశ్చిమాసియా అంతా కూడా అంధకారంలోకి నెట్టిపెట్టబడుతుంది. అలాగే దాంతోపాటు మంచినీటి కొరత సమస్య కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా అక్కడ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి దీన్ని బట్టి ఈ 48 గంటల్లో ఏం జరగబోతుందని మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఎటువైపు వెళ్తుందో ఇక ఆయా దేశాల పాలకులు వాళ్ళే ఇప్పుడు ఈ యుద్ధానికి దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రజలే ఇక్కడ పూర్తిగా సమిధలుగా మారిపోతున్నారు. ఇప్పటికీ యుద్ధంలో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడు ముగింపు పలుకుతుందంటూ ఆ దేశ ప్రజలు, ఆయా దేశాల ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు.